మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉభయ గోదావరి జిల్లాలంటేనే ఆధ్యాత్మికతకు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అనేక దేవాలయాలు, పురాతన ఆలయాలు అయితే చాలా వరకు కూడా మనం చూడవచ్చు. అందులో ముఖ్యంగా కాకినాడలోని శ్రీ మందేశ్వర స్వామి సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది కాకినాడ ఇంద్రపాలెంలో ఉంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎంతో వైశిష్టం కలిగిన ఆలయంగా చెబుతూ ఉంటారు. అలాగే ఇక్కడ స్వామివారు కూడా సర్పరూపంలో స్వయంగా వెలిసారని చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతూ ఉంటారు కదా ఈ ఆలయానికి. ఎంతో మంది కాలసర్ప దోషాలు కానివ్వండి, వివిధ రకాల దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ విశేషంగా పూజలు జరుపుకుంటూ ఉంటారు. సో ఈ ఆలయ విశిష్టత ఏంటండి? ఈ ఆలయ విశిష్టత ఏంటంటే, పూర్వం ఒక యోగి తపస్సులో ఉండగా, ఆ తపస్సులో ఉన్నటువంటి యోగి ఈ కలింగల రేవు దగ్గరికి వచ్చి ధ్యానం చేస్తుండగా ఆయన ఒళ్ళు జలధరించి దగ్గరలోనే ఏదో ఒక శక్తి ఉందని చెప్పి వచ్చి విచారణ చేయగా ఇక్కడ స్వయంభూ పంచముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలసి ఉన్నట్టుగా తెలిసింది ఆయనకి. ఆయనే స్వయంగా తీసి దానికి ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే, శుద్ధ షష్ఠికి బహుళ షష్ఠికి కృతికా నక్షత్రానికి సంబంధించి ఏమైనా కాల సర్పాది కుజ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ సమస్త దోషాలు తొలగిపోతాయని నానుడి. వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి 6 వారాలు అభిషేకం చేసుకున్నట్లయితే శీఘ్రకాలంలోనే వివాహం జరుగుతుందని, అలాగే సంతానం లేని వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి 8 వారాలు అభిషేకం చేసుకున్నట్లయితే కనుక శీఘ్రకాలంలోనే సత్సంతానం కలుగుతుందని నానుడి. కావున కాల సర్పాది కుజ దోషాలతో కానీ సమస్త గ్రహ దోషాలతోని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్వామివారిని కొలిచినట్లయితే శీఘ్రకాలంలోనే వారి కోరికలు నెరవేరుతాయి. అంటే 400 ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారు కూడా స్వయంభుగా చెబుతూ ఉంటారు. చాలా మంది మీరు అన్నట్టు వివాహాలు జరగని వాళ్ళకి, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి, కుజదోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ విశేషంగా పూజలు జరుపుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఏ తిథుల్లో వచ్చి చేయించుకుంటే మంచిదంటారు? అలాగే చాలా మంది 7 వారాలు అభిషేకం చేయించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలా చెబుతూ ఉంటారు కదండి, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి. సో ఎన్ని వారాలు చేయించుకుంటారు? ఇక్కడైతే 6 వారాలు అభిషేకం అండి. జాతకంలో ప్రధానంగా కాలసర్పదోషం ఎలా ఉంటుందంటే, మన జాతక చక్రంలో రాహు ఒకవైపు, కేతు ఒకవైపు ఉండి మిగిలిన గ్రహాలన్నీ కూడా వాటి మధ్యకి వచ్చేసి దాన్ని కాలసర్పదోషం కింద పరిగణిస్తారు. అటువంటి కాలసర్పదోషం ఉన్నా, లేదంటే కుజదోషం ఉన్నా సరే ఇక్కడికి వచ్చి 6 వారాలు మాట 6 సంఖ్యతో అభిషేకం చేసుకున్నట్లయితే షణ్ముఖుడికి, ఈ స్వామివారికి శీఘ్రకాలంలోనే వివాహం జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే సంతానం విషయంలోకి వస్తే డాక్టర్లు కూడా సంతానం కలగదు అని చెప్పిన వాళ్ళకి కూడా ఇక్కడ అభిషేకం చేసుకున్న వారికి, అలాగే కుజదోషానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్న వాళ్ళకి అదే డాక్టర్ గారితో పురుడు పోసినటువంటి రోజులు, మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇది ఈ స్వామివారి యొక్క విశేషమైనటువంటి విశిష్టత. అయితే కాకినాడలోని ఇంద్రపాలెంలో మందేశ్వర సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా విశిష్టత కలిగిన ఆలయం. చాలా మంది వివాహాలు ఆలస్యం అవుతున్న వాళ్ళు, వివాహం జరగక బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు స్వామివారికి. అయితే స్వామివారికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. స్వయంగా ఏర్పడిన విగ్రహం కావడంతో ఇక్కడికి చాలా మంది కుజదోషాలు ఉన్న వాళ్ళు కానివ్వండి, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడికి వచ్చి స్వామివారికి 6 వారాలు అభిషేకం చేయించుకుంటే గనక తప్పనిసరిగా అతి త్వరగానే, శీఘ్రంగానే ఈ దోషాలు పోవడం, అలాగే వివాహాలు జరగడం కూడా జరుగుతూ ఉంటాయంటూ చెబుతూ ఉంటారు. అలాగే చాలా మంది అంటే డాక్టర్లు కూడా వీళ్ళకి పిల్లలు పుట్టరు అని చెప్పిన ఎన్నో కేసుల్లో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్న తర్వాత పిల్లలు పుట్టి మళ్ళీ అదే పిల్లలతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ఘటనలు అయితే ఇక్కడ చాలా చూసుకోవచ్చు. అయితే లోపలికి వెళ్ళి స్వామివారి విశిష్టతను కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు విశిష్ట పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు నిజంగా ఇసుకేస్తే రాలినంత జనం ఉంటారు. మనం చూసుకోవచ్చు స్వామివారు పంచముఖ స్వరూపంగా కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. దాదాపు 400 ఏళ్ల క్రితం ఒక యోగి ధ్యానంలో ఉండగా కళ్ళతో, అంటే 2 కళ్ళతో ఒక రూపం కనిపించి ఇక్కడ తాను వెలిసానని, నా కోసం వెతకమని చెప్పగా ఆయన ఆ పరిసర ప్రాంతాల్లో వెతకగా స్వామివారి విగ్రహం అప్పుడు ఆ రోజు బయటపడింది. ఆ రోజు ఆయనే ఇక్కడ స్వయంగా
ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి షష్ఠి తిథుల్లోనూ విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కాలసర్ప దోషాలు, కుజు దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామి వారికి అభిషేకిస్తే గనక వాళ్ళ దోషాలన్నీ తొలగిపోతాయంటూ కూడా ఒక నమ్మకం ఉంది. మనతో పాటు ఈ ఆలయ ఈవో గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. విశిష్ట చరిత్ర కలిగిన ఆలయం, ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే అసలు ఎక్కడ ఇసుకేస్తే రాలనంత జనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎటువంటి కార్యక్రమాలు చేస్తారండి? అమ్మ, షష్ఠి అంటే విశేషమైనది. జిల్లాలోనే ఇది మనకి పూర్వం ఉమ్మడి గోదావరి జిల్లాలో బిక్కవోలు తర్వాత ఇదే. ఇప్పుడు కాకినాడ జిల్లా వచ్చాక ఇదే ప్రత్యేకం. మన జిల్లాలో అత్యంత పురాతనమైన దేవాలయం, సుమారుగా 450 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగింది. స్వామివారి స్వయంభూ అమ్మ. దీనికోసం వచ్చిన భక్తులకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఒక 10 రోజుల ముందుగానే షష్ఠి గురించి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు అన్నదానం కూడా ఉంటుంది. వచ్చిన భక్తులకి క్యూలైన్లు ఏర్పాటు చేస్తాం, టెంట్లు ఏర్పాటు చేస్తాం, కార్పెట్లు వేస్తాం. అలాగే వచ్చిన విఐపీలకు కానీ మన సామాన్య భక్తులకు కానీ ఏ విధమైన ఆటంకం కలగకుండా, వారికి కానీ వీరికి కానీ అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది షష్ఠి రోజు. అందువల్ల సామాన్యుడు కూడా హ్యాపీగా చేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళేలాగే మేము ఏర్పాటు చేస్తాం. సార్ సాధారణంగా అంటే నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే ఇక్కడ కోనేరులో అంటే లోకల్ దగ్గర స్నానం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? అది ఏమైందంటే ఇక్కడ పొల్యూటెడ్ అయిపోయింది వాటర్ అంతానే. ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని కాలువ కట్టి వాటిని అది దానివల్ల డ్రైన్లు పాడైపోయినాయి. అందువల్ల ఏం చేస్తామంటే ఆ పొల్యూటెడ్ వాటర్లో స్నానం చేయడం అనేది చాలా దుర్గంధపూరితంగా ఉంటుంది. దానికోసం దాతల సహకారంతో గతంలోనే ఒక కోనేరు ఏర్పాటు చేసి దానికి పైపు గ్రౌండ్ వర్క్ నుంచి కొట్టామమ్మా. పైపు కొట్టి ట్యాప్లు ఏర్పాటు చేస్తాం జల స్నానాల కింద చేసుకోవడానికి చేస్తాం. కోనేరులో దీపాలు వదులుకోవడానికి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. చూసారు కదా, గతంలో ఏంటంటే ఇక్కడ ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే ఇక్కడ స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకునేవారు. చాలా వరకు కూడా ఇదంతా పొల్యూట్ అయిపోవడం వల్ల సపరేట్ గా దీనికోసం ఏర్పాట్లు అయితే చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి ఇక్కడ కోనేరులో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే విశిష్ట ఫలితం కలుగుతుందని ఒక నమ్మకం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మా ఇక్కడే అండి, ఈ ఊరండి నాది. ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను. ఇప్పుడు ప్రతి మంగళవారం కూడా వస్తూ ఉంటుంటానండి. గుడికి వచ్చి వెళ్తూ ఉంటుంటాను అనమాట. అంటే ఇక్కడ చాలా విశిష్టమైన ఆలయంగా చెప్తూ ఉంటారు కదండి స్వామి వారికి, అంటే దోషాలు పరిహారం అది జరుగుతూ ఉంటుంది. అవునండి. ఈ గుడి చాలా పవిత్రమైన గుడి అండి. అందరూ కూడా ప్రతి మంగళవారం నాడు అందరూ బాగా వచ్చి అందరూ దర్శనం చేసుకుంటారండి. ఎందుకు గుడిలో పవర్ ఉందని అందరికీ తెలుసండి. చాలా ఎక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నా కూడా ఈ గుడికి బాగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఈరోజు షష్ఠి కదండి, దాని మీద ఇలా ఈ జనం కూడా బాగా ఎక్కువ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట. 12 గంటల వరకు కూడా ఇలాగే ఉంటారండి. జనం ఎప్పుడు కూడా తగ్గకుండా ఉంటారు. ఇది పవిత్రమైందండి. నేను కూడా ప్రతి మంగళవారం వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తా ఉంటుంటానండి. నేను ఇక్కడే పుట్టి పెరిగానండి. చిన్నప్పటి నుంచేనండి. నేను పుట్టిగా నుంచి కూడా కంపల్సరీ గుడికి వచ్చి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుంటుంటాను అనమాట అండి. పార్వతీ సహిత మందేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ స్వయంగా స్వామి వారు వెలిసారు. విశిష్ట తిథుల్లో ఇక్కడ విశిష్ట కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి తిథుల్లో ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి? ఇది పార్వతీ సమేత మందేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఇక్కడ త్రయోదశి అమావాస్య ముందు వచ్చేటటువంటి శనివారము, ప్రతి శనివారము కూడా విశేషంగా స్వామివారికి తైలాభిషేకాలు జరుగుతాయి. ఏలినాడు శనిదోష పరిహారార్థం, అర్ధాష్టమ శనిదోష పరిహారార్థం, సప్తమ శనిదోష పరిహారార్థం ఇత్యాది సమస్త శనిదోష పరిహారం కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే శీఘ్రకాలంలోనే ఈప్సిత శనిదోషాల నుండి విముక్తి పొందిన వారుగా ఉంటారని చెప్పి స్వామివారి యొక్క నానుడి కావని భక్తులందరూ కూడా ప్రతి శనివారం కూడా వచ్చి ఇక్కడ విశేషంగా తైలాభిషేకాలు నిర్వహించుకుంటారు. పార్వతీ సహిత మందేశ్వర స్వామి ఆలయంలో విశిష్ట తిథుల్లో విశిష్ట కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే శనివారం రోజు స్వామి వారికి తైలాభిషేకం చేస్తే వాళ్లకున్న దోషాలన్నీ తొలగిపోతాయంటూ కూడా ఇక్కడ ఒక నమ్మకం ఉంది.